ఉన్న మండల మహిళా సమాఖ్యలకు అంకితం చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఒక చారిత్రాత్మక సందర్భం కనుక ఆ వానదేవుడు కూడా మనకు సహకరించి స్వాగతం పలుకుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుదాం. సాంగ్ ప్లీజ్. స్టేట్ సాంగ్ ఉందా? స్టేట్ సాంగ్ ఇప్పుడే వద్దు. వెల్కమ్ సాంగ్. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం ప్రతి మహిళను ఒక వ్యాపారవేత్తగా వాణిజ్య రంగంలో ఆత్మవిశ్వాసంతో ఒక్కసారి చూడండి, ఆ వానదేవుడు కూడా ఆశీర్వదిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారిని. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులు చెల్లెలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వెల్కమ్ పలుకుతున్న సందర్భం ఇది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మన మంత్రి సీతక్క గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. తల్లులు చెల్లెలు అందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన సంకల్పంతో మీ వందలాది బస్సులు సొంతం చేసిన సంతోషంలో వానదేవుడు కూడా మనను ఆశీర్వదిస్తున్నాడు. దయచేసి అందరూ వచ్చి కూర్చోవాలి. అందరూ ఈ కార్యక్రమాన్ని చల్లటి వాతావరణంలో విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, తల్లులు చెల్లెల పట్ల ప్రేమలు గుండెల నిండుగా, అందుకే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు పేద ఇంటికి పండుగ. సంక్షేమం నుంచి సాధికారత వైపు సాగుతున్న ఈ మహా ఉత్సవంలో గౌరవనీయులైన ఇప్పుడు అందరం మన తెలంగాణ తల్లి పాటను పాడుకుందాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం తెలంగాణ స్టేట్ సాంగ్.
జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి వేదిక ముఖ్యమంత్రి గారి కళ్ళలు పండుతున్న పండుగ, కళ్ళలు నిండుతున్న పండుగ. ఈ సందర్భంలో గౌరవ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ సార్. అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా 553 మండలాల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్ళకి ఈరోజు ఒక సుదినంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రవాణా శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు మహిళా సంఘాలతోటి బస్సులు కొనించి దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేస్తూ మహిళలనే బస్సుల యజమానులుగా చేసినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం, ధన్యవాదాలు తెలియాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి మహిళా సంఘాలకు ఉచిత ప్రయాణంతో పాటుగా మరి వారిని యజమానులుగా చేసి ఈరోజు 553 మండల సమైక్యలకు బస్సుల యజమానులను చేసి ఆర్టీసీ వాటిని అద్దెపైన తీసుకొని వారికి నెలసరి చొప్పున వారికి ఎప్పటికప్పుడు ఆదాయాన్ని ఇస్తూ ఈ ప్రజా రవాణా వ్యవస్థలో గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం చారిత్రాత్మకమైనది. ఈరోజు మన చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకు వానదేవుడు ఖాతం సాక్షిగా నిలిచి మనందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి మృగశిర కార్తె నిన్న రాత్రి 9 గంటలకు వస్తే ఒకవైపు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశిర కార్తె చేప మందు నడుస్తూ ఉంది. ఇక్కడ అక్కా చెల్లెలందరికీ పండగ లాంటి ఈరోజు ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం చేసే సందర్భంగా ఆ వానదేవుడు కూడా కరుణిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ఇప్పటికే మహిళల సంక్షేమానికి ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణ అక్కా చెల్లెలందరికీ అనేక రంగాల్లో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో పోయే ఈ సందర్భంలో వారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ మరింతగా ఇంకా మహిళా సంఘాలతో మమేకమై అటు ఉచిత రవాణా సౌకర్యంతో పాటుగా వాళ్ళని యజమానులను చేసే అంశంలో మరింత బాధ్యత ఉంటుందని మనవి